బైబిల్ చెబుతుంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో మోషే గురించి మాట్లాడుతూ, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాళ్ళని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇక్కడ మోషే యొక్క విశ్వాస జీవిత రహస్యం ఏంటంటే, అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి ఆయన చూస్తూ ఉన్నాడు. నేను పడే కష్టాలు దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆయన చూస్తున్నాడు. ఆయన మోషేను చూస్తున్నట్టు కూడా మోషేకి అర్థమైంది. గమనించండి, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భావన మనకు బాగా లోతుగా నాటుకుంటే మనం దేవుణ్ణి చూడగలం. అది చాలా సింపుల్. దేవుణ్ణి మనం చూడాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మనకి ఏం కావాలంటే, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నప్పుడు నీ ప్రవర్తన సరిచేయబడుతుంది, నీ జీవితం బాగు చేయబడుతుంది, నీ మాటలు సరిచేయబడతాయి.